గిరిజనులు పవిత్రంగా పూజించే దైవంతో కంటే ఎక్కువగా చూసే ఈ ప్రాంతాన్ని గాని ఈ ఆలయాలను గాని శాశ్వతంగా ఒక 200-300 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉండే విధంగా ఈ సమ్మక్క సారలమ్మ ఈ దేవాలయ ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలని 2 విడతల్లో సుమారు 210-212 కోట్ల నిధులని ఈ కార్యక్రమం కోసం కేటాయించి ఒక మాస్టర్ ప్లాన్ ని ప్రిపేర్ చేసుకొని, ఎందుకంటే జాతర టైం జనవరిలో వస్తుంది. అక్కడికి వచ్చే భక్తులకి ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఉండే దానితో పాటుగా వారికి అన్ని రకాల భద్రత రక్షణతో పాటు ఆ అమ్మవారిని ప్రత్యక్షంగా దర్శించుకోవడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసే విధంగా ఎట్టి పరిస్థితుల్లో 90 రోజుల్లో పూర్తి చేయాలనే ఆలోచనతో ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని నేను నా సహచర మంత్రులు అందరం ఇక్కడికి రావటం జరిగింది. భక్తుల సౌకర్యార్థం మొదట విడత కింద ఒక 2 సైడ్స్ జంపన్న వాక్ కి బోత్ సైడ్స్ అటు ఒక 10,000 మందికి ఇటు ఒక 10,000 మంది స్టే చేయడానికి షెల్టర్స్ ఏర్పాటు చేసే కార్యక్రమం కానీ, గిరిజనుల ఆలోచనలకు అనుగుణంగా ఎక్కడా చిన్న డీవియేషన్ కి తావు లేకుండా అద్భుతంగా ఈ గుడిని ఈ రాబోయే ఈ 85-90 డేస్ లో ఫుల్ ప్లెడ్జ్ లో పూర్తి చేయటం కోసం ప్రణాళికను మరొకసారి రివ్యూ చేసుకున్నాం. ఈ అనుకున్న దైవ కార్యక్రమాన్ని తప్పకుండా అమ్మవార్ల దయతో రైట్ టైం తో చిన్న ఇబ్బంది కూడా జరగకుండా ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుందని వేదిక మీద ఉన్న మా సభ్యులందరి సమక్షంలో మీడియా అందరికీ తెలుపుతూ సెలవు తీసుకుంటాం.